మకుటం సినిమా చూసిన నాకు తెలిసి లైక్ విశాల్ గారి కెరియర్లో ది బెస్ట్ ఫిలిం ఏదైనా ఉందంటే అది మకుటం అని చెప్పొచ్చు. ఇంతకుముందు మనకు మదగజ రాజా అని చెప్పేసి ఒక సినిమాతోని అంజలి గారు విశాల్ గారు మనకి తెరలో అయితే కనిపించారు. ఆ సినిమా కొంచెం అలా ఇలా నడిచినా సరే కానీ మళ్ళీ కంబ్యాక్ అనేది ఈ సినిమాతో ఇచ్చారు. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒక కామన్ మ్యాన్ని లైక్ రెచ్చగొట్టి లైక్ ఇన్వాల్వ్ చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి చూపించారన్న. గ్యాంగ్స్టార్ నుంచి మాన్స్టర్ రేంజ్కి ఎదిగిపోయింది అసలుకి. ఏదైతే లింగా అనే పేరు క్యారెక్టర్తో ఉందో అయితే నిజంగా చెప్తున్నా ది బెస్ట్ క్యారెక్టర్ నా జీవితంలో చూడడము ఆ రేంజ్లో ఉంది. ఇంకా కృప వాళ్ళ కొడుకు క్యారెక్టర్ కూడా చాలా బాగుందన్న. సో ఒకటే ఒకటి చెప్తా, జీవి ప్రకాష్ అన్న మ్యూజిక్ డైరెక్షన్ మాత్రం నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ అనిపించింది అసలుకి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడుతుంటుంటే నిజంగా సినిమాకి నెక్స్ట్ లెవెల్ హైప్ వచ్చిందని కూడా చెప్పొచ్చు, అంతలాగుంది. సో ఓవరాల్గా ఒకటే ఒకటి చెప్తా, సో విజయ్ అన్న కెరియర్లో ది బెస్ట్ ఫిలిం ఇది అని చెప్పుకోవచ్చు. అండ్ విశాల్ గారి అంజలి గారి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. నిజంగా వాళ్ళిద్దరిని చూసుకుంటుంటే ఒకప్పుడు మన ప్రభాస్ అనుష్కని చూస్తే ఎలా అనిపించేదో లైక్ విశాల్ని మరి అంజలిని చూస్తే కూడా అలానే అనిపిస్తుంది. సో నేను చెప్తున్నా కదా, సినిమా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. మనము హీరోలాగా చూసినాము, హీరోలాగా మనను మైమర్పించాడు. ఇప్పుడు డైరెక్షన్లో కూడా మైమర్పించాడు. అంటే 3 hours మూవీ ఏడ బోర్ కొడుతుంది అంటే పెద్ద పెద్ద హీరోలు ఉంటేనే మనకు బోర్ కొడుతుంది. అట్లాంటిది విశాల్ గారి డైరెక్షన్లో వచ్చింది కాబట్టి నిజంగా చెప్తున్నా, ఇంత బోరింగ్ లేదు, ఇంత నాన్ సింక్ లేదు. లైక్ అలా 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 తీసుకెళ్తూ పోతున్నాం. మంచి టైంపాస్ అయిందన్న. చెప్తున్నాగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి మంచి సినిమా ఇది. కంప్లీట్ ఒక యాక్షన్ డ్రామా సినిమా. ఎవరికైతే నిజంగా యాక్షన్ సినిమా సిస్టమ్ ఉంటాయో లింగా రోల్ బాగా నచ్చిందన్న, సూపర్గా నచ్చింది. అసలుకి మనోడు ఫైటింగ్ చేస్తాడన్న. అంటే క్లైమాక్స్కి కొంచెం ప్రీ క్లైమాక్స్లో నిజంగా డ్యాన్స్ చేసుకుంటా చేస్తుండు మనోడు. నిజంగా బుల్లెట్ దిగినా చేస్తాడు, కత్తి దింపినా చేస్తాడు. అసలుకి పిచ్చెకి పిచ్చిండు. నిజంగా పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్స్ కూడా ఇట్లాంటి సినిమా చూడాలనుకుంటారు. ఆ రేంజ్లో ఉంది. ఓవరాల్గా మంచి కంప్లీట్ యాక్షన్ డ్రామా మూవీ కాబట్టి ఎవరికన్నా కంప్లీట్గా యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే సో చూడొచ్చు. నిజంగా చెప్తున్నా, ఒక బిల్లా సినిమా మళ్ళీ మైండ్లోకి వచ్చింది. ఆ రేంజ్లో ఉంది. ముందు అతను హీరోగా ఒక మాస్ హీరో ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా ఎలా ఉంటుందా అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ ఒక భారీ అంచనాలతో వచ్చిన. ఎందుకంటే ఈ సినిమాకి అతనే డైరెక్టర్, అతనే స్క్రీన్ ప్లే, అతనే హీరో. ఎలా ఉంటుందా అని వచ్చిన, కానీ ఊహకు కూడా అందని లెవెల్లో, ఒక మంచి అంచనాలను మించిపోయే లెవెల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్తో బాగానే తీసిండు అన్న సినిమా మొత్తం ఓవరాల్ రన్నింగ్ టైము 3 గంటల 5 నిమిషాలు. ఆ 3 గంటల 5 నిమిషాల్లో ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనిపించలేదన్న. ఇంకోటి, విశాల్ గారు ఏ సినిమా తీసుకొని వచ్చినా సరే ఒక మంచి గ్రేట్ సబ్జెక్ట్తోనే వస్తారు. ఈ సినిమా కూడా ఏంటంటే ఒక గ్రేట్ ఓరియంటెడ్ మెసేజ్తోనే, ఒక మంచి సబ్జెక్ట్తోనే తీసుకొని ముందుకు వచ్చారన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే ఓకే అని అనిపించినా కానీ సెకండ్ హాఫ్ నుంచి అసలు ఒక వీర లెవెల్లో నెక్స్ట్ రోల్ ఆఫ్ యాక్టింగ్లో అనిపించింది. ఇంకోటి, ఈ సినిమాలో మామూలుగా త్రిబుల్ యాక్టింగ్ 3 రోల్లో యాక్టింగ్ చేసిండు. ఒకటేమో మిడిల్ ఏజ్, ఒకటేమో యంగ్ ఏజ్, ఒకటేమో ఓల్డ్ ఏజ్. ఇలాంటి త్రిబుల్ రోల్ ఆఫ్ యాక్టింగ్ నేను అప్పుడు ఎప్పుడో ఏది ఎన్టీ రామారావు దానవీర సూరకర్ణలో చూసుంటా. అప్పుడు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు చూస్తున్నాను నేను. నాకు ఇందులో మెయిన్ హైలైట్ అనిపించింది ఏంటంటే ఓల్డ్ ఏజ్ ఆఫ్ విశాలే బాగా, అతని యాక్టింగే అసలు నెక్స్ట్ వీర లెవెల్, తోపు లెవెల్లో ఉందని చెప్తా అన్న. నిజంగా సాంగ్స్ నెక్స్ట్ లెవెల్, డైలాగ్ డెలివరీ నెక్స్ట్ లెవెల్, మూవీ స్టోరీ పరంగా చూసుకున్న నెక్స్ట్ లెవెల్, ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనిపించలేదన్న. ఈ మూవీ ఏంటంటే మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్కి అండ్ మాస్ ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమానే అన్న. హైలైట్స్ ఏంటంటే అన్న, ఇప్పుడు మామూలుగా ఏ సినిమాలో అయినా సరే క్లైమాక్స్ సీన్లో మామూలుగా హీరో విలన్ ఫైట్ చేసుకుంటారు. లాస్ట్ క్లైమాక్స్లో ఏంటంటే విలన్ చనిపోతాడు. కానీ ఇక్కడ లాస్ట్ క్లైమాక్స్లో ఊహించని విషయంలో ఏంటంటే లేడీస్తో ఫైటింగ్ సీన్ పెట్టిండు అన్న. లేడీస్తోని విలన్స్కి ఫైటింగ్ సీన్ పెట్టిండు. ఒక కాళికామాత రూపంలో ఒక నెక్స్ట్ లెవెల్లో ఒక అసలు నేను చెప్పడం కంటే ఆన్ స్క్రీన్ మీద చూస్తే మీకు తెలుస్తుంది అన్న. ఆ రేంజ్లో ఉందన్న మూవీ. ఓవరాల్గా విశాల్ గారి కెరియర్లో ఈ మూవీ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అన్న, అదైతే పక్కా. క్యారెక్టరే బాగా నచ్చిందన్న. జైలర్లో మన రజనీకాంత్ ఉంటాడు కదా, రజనీకాంత్ని గుర్తు తెచ్చాడు. యాక్షన్ మామూలుగా చేయలేదండి. విశాల్ గారి చరిత్రలో నెంబర్ 1 యాక్టింగ్ అంటే సినిమా. డైరెక్టర్ విశాల్ గారే కదా. ఎమోషన్ సీన్స్ అన్నీ ఉన్నాయన్న. ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది. మనకి చాలా వరకు నాణ్యత లేని వస్తువులు చైనా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కదా, అది మంచి మెసేజ్ ఇచ్చారు. సినిమా చాలా బాగుందన్న. సినిమా చూడకపోతే మనం చాలా మిస్ అవుతాం. చాలా అసలు లాగ్ అంటే అక్కడక్కడ కొద్దిగా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్లో ఎరగొట్టేశారన్న. సినిమా మొత్తం కూర్చోబెట్టేశారు మంచి.